నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించిన సుప్రసిద్ధ సినీ నటి ఊర్వశి శారద మలయాళ సూపర్ స్టార్ గా గుర్తింపు. తెలుగు సినీ పరిశ్రమలోనూ శారదకు ప్రత్యేక స్థానం. ఊర్వశి శారద 80వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం 12వ రోజు విశేషంగా జరిగిన హోమాలు. ప్రభుత్వ కార్యాలయాల్లో పునః ప్రారంభమైన గ్రీవెన్స్ కార్యక్రమం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 7, తహసీల్దార్ కార్యాలయంలో 8 అర్జీలు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం పునః ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొన్ని వారాలుగా నిలిచిపోయిన గ్రీవెన్స్ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమానికి 7 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యల కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 4, సర్వేకు సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఆఫీస్లో మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. ప్రతి మండే 10 AM నుంచి ప్రతి ఆఫీస్లో ఆఫీసర్స్ వస్తారు. నా ఆఫీస్లో కూడా డివిజనల్ లెవెల్ అందరూ ఆఫీసర్స్ ఈరోజు వచ్చారు. పిటిషన్స్ తీసుకున్నాము. సో ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 7 అప్లికేషన్స్ వచ్చాయి. 4 రెవెన్యూ గురించి ఉన్నాయి. మామూలుగా ఎన్క్రోచ్మెంట్, అడంగల్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే పార్టీషన్ డీడ్, సివిల్ రెవెన్యూ మ్యాటర్స్ ఉన్నాయి. మామూలుగా 2 మ్యాటర్స్ సర్వే గురించి ఉన్నాయి. సో ఇదే మన ఆఫీస్ నుంచి మనం సర్వే చేస్తాం. ఒక మ్యాటర్ మున్సిపాలిటీ తెనాలి గురించి ఉంది. సో అదే కూడా ఈరోజు వచ్చింది. అన్నీ కలిపి 7 అప్లికేషన్స్ ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో వచ్చాయి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో 8 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో అర్జీలు అందజేయవచ్చని తెలియజేశారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా ఇలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియదు. ఈరోజు తక్కువే వచ్చాయి సార్. ఈరోజు మొత్తంగా మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు తీసుకుని రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా అదర్ డిపార్ట్మెంట్స్, హౌసింగ్, పంచాయతీ రాజుకు సంబంధించి మొత్తం 3 అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించగలమని చెప్పి తెలియజేస్తాం. గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఎంతో వైభవంగా జరుగుతోంది. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా సోమవారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం సోమవారం 12వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ముగ్ధా భక్తుని రమణయ్య దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధభక్తులు రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శాలిగ్రామ మఠం విద్యాపీఠం వారు తలపెట్టినటువంటి నక్షత్ర సహిత గ్రహ యజ్ఞ కార్యక్రమంలో 12వ రోజుగా ఉత్తరాభాద్ర నక్షత్ర కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ, అలాగే శివారాధన, గణపతి హోమం, నక్షత్ర హోమం, గ్రహ హోమాలన్నీ కూడా నిర్వహించారు. ఈ తెనాలి పట్టణంలో ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన స్వామీజీ గారికి అనేక ప్రణామాలు చేస్తూ లోక కళ్యాణం కోసం అందరి ఆయురారోగ్యాలు బాగుండాలని, సంతానం కలగాలని, ఎవరెవరికి ఉన్న ఈతి బాధలన్నీ తొలగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎంతో అత్యద్భుతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే నిర్వహించినటువంటి అర్చక స్వామి కూడా వివరించి ఈ యజ్ఞ కార్యక్రమాలను చేపట్టారు. మున్నంకి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుణదల మేరీమాత దర్శనానికి పాదయాత్రగా వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు గుణదలకు బయలుదేరి వెళ్లారు. కొల్లిపూర్ మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో 50 మంది తెలుగుదేశం, జనసేన పార్టీల యువకులు మున్నంగి నుండి విజయవాడ గుణదల మేరీమాత గుడికి పాదయాత్రలుగా వెళ్లారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని గతంలో మొక్కుకున్నామని, ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడంతో ఈ రోజు ఉదయం ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్రగా విజయవాడ గుణదల మేరీమాత గుడికి వెళ్తున్నట్లు వారు చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్లాలని, ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షించారు. పాదయాత్రను తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అద్దేపల్లి రమేష్ బాబు, జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తాను చేసిన శపథాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొల్లిపార మండలం మున్నంగి గ్రామంలో కనబాల రవి గారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లిమ్స్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతోమంది రాక్షస పాలన అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి శ్రీ ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో శ్రీ మనోహర్ గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి హేమసేన గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, ఎంతోమంది కొల్లిపురం మండల దళిత సైన్యం కనబాల రవి గారి నాయకత్వంలో ఎంతో పనిచేశారు. కాబట్టి వీళ్ళంతా కలిసి మొక్కుబడి తీసుకోవడం కోసం గుణదల మాత చర్చి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాటకాల నుంచి సినిమా రంగానికి వచ్చిన నటి శారద. ఆరంభంలో చిన్న పాత్రలు, హాస్య పాత్రల్లో నటించిన ఆమె మలయాళ సినిమాల్లో వచ్చిన అవకాశాలతో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. తెలుగు సినిమా రంగంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 5 భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించిన శారదకు ఈ నెల 25న 80వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం. నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నటులకు ఇచ్చే జాతీయ అవార్డును 3 సార్లు అందుకున్న ఏకైక తెలుగు నటి శారద. అమాయక యువతి, కురూపి, ముద్దుల చెల్లెలు, తెలుగింటి ఇల్లాలు, గడసరి అత్త, కరకు పోలీస్ ఆఫీసర్, నిజాయితీ కలిగిన న్యాయమూర్తి, ఇలాంటి ఏ పాత్రలోనైనా తనదైన ప్రత్యేకతతో మెప్పించగలిగిన ఉత్తమ నటీమణి శారద. బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 350కి పైగా సినిమాలో నటించిన శారద అనేక ప్రతిష్టాకరమైన పురస్కారాలను స్వీకరించారు. కడల తెనాలిలోని మధ్యతరగతి కుటుంబంలో 1945 జూన్ 25న శారద జన్మించారు. అసలు పేరు తాడిపర్తి సరస్వతీదేవి. సినిమాల్లోకి వెళ్ళాక శారదగా మారింది. పెద్దలు తనకు 6 ఏళ్ల వయసు నుంచే భరతనాట్యం, సంగీతం నేర్పించారు. తండ్రి వ్యాపార రీత్యా బర్మా వెళ్లేందుకని చెన్నై వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎన్టీఆర్ కన్యాశుల్కం సినిమాలో బాల పాత్రలో నటించే అవకాశం దక్కింది.
తెనాలి తిరిగి వచ్చాక 13 ఏళ్ల వయసులో పరుచూరి రాజారాం బృందంలో చేరి నాటకాల్లో నటించసాగారు. చదువు దెబ్బతినటంతో సినిమాల కోసమని మరుసటి ఏడాది చెన్నైకి వెళ్లారు. రక్త కన్నీరు నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్గా 100కు పైగా ప్రదర్శనలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎల్వి ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకోసాగారు. 1963లో విడుదలైన అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు తన తొలి సినిమా. అక్కినేని నాగేశ్వరరావు సోదరిగా నటించారు. శారద నటించిన తిరుపతి అనే నాటకం చూసిన తమిళ హీరో శివాజీ గణేశన్ ఆమెకు కుంకుమ అనే తమిళ సినిమాలో అవకాశం కల్పించారు. ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది మాత్రం మలయాళ సినిమా రంగమే. 1960 దశకంలో మలయాళంలో ప్రముఖ నటులైన సత్యన్, ప్రేమ నజీర్తో కలిసి మనప్పురుకల్ అనే సినిమాలో నటించిన శారద ఆ ఇద్దరితో సమాన స్థాయిలో నాయికగా చేసిన నటనతో మలయాళ సినిమా రంగంలో సుస్థిరమైన స్థానం లభించింది. 1966లో ఎంటి వాసుదేవ నాయర్ ఇరుటింటి ఆత్మవ్ సినిమాలో అమ్మకుట్టి పాత్రలో శారద నటన అద్భుతం అనిపించుకున్నారు. అప్పటి నుంచి ఆమెను వరుస విజయాలు వరించసాగాయి. కెఎన్ సేతుమాధవన్, ఏ విన్సెంట్, పి భాస్కరన్ వంటి ప్రముఖ దర్శకులతో పనిచేశారు. 1968లో శారద నటించిన సామాజిక దృక్కోణం కలిగిన మలయాళ సినిమా తులాభారం జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఆ సినిమాలో అమోఘమైన నటనను ప్రదర్శించిన శారద తొలిసారిగా ఊర్వశి అవార్డును అందుకున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటి నర్గీస్ తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఊర్వశి అవార్డును గెలుచుకున్న నటిగా శారద కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తులాభారం సినిమాను హిందీతో సహా 4 భాషల్లో తీయగా అన్నింటిలోనూ హీరోయిన్గా శారదనే తీసుకున్నారు. తన సూక్ష్మ గ్రాహ్యతతో ఆయా భాషలు, వాటి ఉచ్చారణ అనే ప్రతిబంధకాలను అలవోకగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ పాత్రకు గల సంక్లిష్ట భావాలను చక్కగా ప్రదర్శించారు. అలాగే మురుప్పెన్ను, అనురవిత్తు, ఉద్యోగస్థ, ఆదిమకల్, స్త్రీ, ఎనిప్పిడికల్ వంటి సినిమాల్లోనూ అచ్చమైన భారతీయతను ప్రతిబింబించే మహిళ పాత్రల్లో శారద చక్కగా ఒదిగిపోయారన్న ప్రశంసలను అందుకున్నారు. అప్పటికి శారద సినిమా రంగంలోకి ప్రవేశించి దశాబ్ద కాలం. అప్పటికే నటిగా నిరూపించుకున్నారు. తర్వాత ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాలో నటనకు గాను శారద రెండోసారి ఊర్వశి అవార్డును గెలుచుకున్నారు. నూతన వధువు ప్రణయలోకపు ఊహల్లో నుంచి కఠినమైన నిజ జీవితాన్ని అర్థం చేసుకునే పాత్రలో శారద తనకు తానే అనిపించుకున్నారు. మలయాళ సినిమా పరిశ్రమను తిరగరాసింది సినిమా. 1972లో 4 జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. 1979లో శారద నటించిన నిమజ్జనం సినిమా జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. స్త్రీలపై జరిగే హింస ఆత్మహత్యలకు దారితీస్తుందనే కథాంశాన్ని తన పాత్రతో చక్కని అభినయంతో వెండితెరపై ప్రదర్శించి ముచ్చటగా 3వ ఊర్వశి అవార్డును సగర్వంగా స్వీకరించారు శారద. 1982లో జాతీయ అవార్డును అందుకున్న ఎలిపత్తాయం అనే సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించారు. సినిమాలో కీలకమైన చెల్లెలు పాత్రలో శారద తన సహజ అభినయంతో ఒక గొప్ప త్యాగమూర్తిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయగలిగారు. ఈ సినిమా దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణకు బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అవార్డు లభించింది. భరతన్ దర్శకత్వంలోని మిన్ను ముంగిట నురుగు చెట్టులో వృద్ధ దంపతులు ఒక బాలికను పోషించటం అనే కథాంశం చుట్టూ అల్లుకుని ఉండే హీరో హీరోయిన్ పాత్రలో శారద ప్రఖ్యాత మలయాళ హీరో నెడుమూడి వేణు నటన శిఖరాగ్రాలకు చేరిందని విమర్శకులు ప్రశంసించారు. నిజ జీవితంలో జరిగే సంఘటనలను, సినిమా చట్రంలో ఉండే పరిమితులను, అడ్డంకులను దాటుకుని తన అభినయాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వచ్చిన శారద మలయాళ సూపర్ స్టార్గా గుర్తింపును తెచ్చుకున్నారు. మలయాళీలు ఆమెను చేచి అంటే అక్క అని పిలుచుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు ఆమె పాత్రల్లో ఉట్టు పరిభ్రమించేలా తీశారు. పురుషాధిక్య తెలుగు సమాజంలో స్త్రీ ఆధిక్యతను ప్రదర్శించే సినిమాల్లో నటించి ఇక్కడ పాపులర్ కాగలిగారు శారద. మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, శారద, కాలం మారింది, మానవుడు దానవుడు, జీవిత చక్రం వంటి ఎన్నో సినిమాల్లో శారద గుర్తుండిపోయే పాత్రలో నటించారు. హిందీలో సంజీవ్ కుమార్కు జోడీగా ఊర్వశి సినిమాలో కురూపిగా, అందమైన అమ్మాయిగా ద్విపాత్రాభినయాన్ని ఎంతో వైవిధ్యభరితంగా పోషించారు. రెండో ఇన్నింగ్స్లో సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఎన్టీఆర్ భార్యగా,
చండశాసనంలో సోదరిగా ఎన్టీఆర్కు ధీటైన నటనను ప్రదర్శించారు. 2 తరాలకు చెందిన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభనబాబు, మురళీమోహన్తో హీరోయిన్ గాను, ఆ తర్వాత తరంలో హీరోలు నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, ప్రభాస్కు తల్లిగా, అత్తగా పలు పాత్రలను పోషించిన మహానటి శారద. సృజనాత్మకమైన సినిమాల్లో ఎన్నో చక్కని పాత్రల్లో నటించిన శారద ఆ స్థాయికి చేరుకోవటానికి చేసిన కృషి ఎనలేనిది. ప్రారంభంలో సున్నిత, చిన్న హాస్య పాత్రలకు పరిమితమైన తర్వాత యథాభరితమైన కీలకమైన పాత్రలను పోషించే స్థాయికి ఎదిగారు. శారద పేరును, ఆమె ధరించిన పాత్ర పేరును సినిమాల టైటిల్స్గా పెట్టడం ఆమెతోనే మొదలైంది. లాయర్గా, డాక్టర్గా, జడ్జిగా, పంచాయతీ సర్పంచ్గా, జిల్లా కలెక్టర్గా శారద నటించిన పాత్రలు ఆమెకు నటిగా గుర్తింపును తేవటమే కాదు, మహిళా ప్రేక్షకులను ప్రభావితం చేశాయి. ఒక అధికారంతో వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే పాత్రలో శారద సంభాషణలు పలికే తీరుకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా రంగంలోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు శారద. చిత్తూరు వి నాగయ్య, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం సహా అనేక అవార్డులను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే 1996లో తెనాలి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో రాజకీయ పరిణామాల కారణంగా 13 నెలలకే వచ్చిన ఎన్నికల్లో ఓటమి చెందారు. తర్వాత రాజకీయాలకు దూరంగా గడుపుతూ చెన్నైలో కొన్ని సినిమాలు, టీవీ సీరియల్స్లో నటించారు. ప్రస్తుతం పూర్తి విశ్రాంత జీవనంలో ఉన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఫ్రెండ్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మండల ప్రజలకు సూచించారు. వర్షాకాలం వచ్చే వ్యాధుల నివారణ చర్యలపై ఆదివారం సాయంత్రం దుగ్రాల గ్రామంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, దుగ్రాల 1 సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు, సమాజానికి ఎంతో మేలు జరిగే కార్యక్రమాలు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, దోస్త్ సభ్యులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దుగ్రాల వారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు అనే విషయం మీద ఒక అవగాహన పత్రాన్ని దోస్త్ దుగ్రాల 1 సేవా ట్రస్ట్ దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ గారి యొక్క చేతుల మీదుగా ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. వ్యాధి చికిత్స కన్నా నివారణ మెన్న అనే ఉద్దేశంతో ఈ వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాంతో బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనేక రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అన్ని, ఇన్ఫెక్షన్ అన్ని, ఫంగస్ ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుంది. అలాగే దోమల వల్ల కూడా మనకి మలేరియా, డెంగ్యూ, మెదడు వ్యాధి, అతిసారం లాంటి వ్యాధులు ప్రబలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రైనీ సీజన్లో మనకున్న 3 సీజన్లో కూడా రైనీ సీజన్ చాలా డేంజరస్ సీజన్. స్వామి యాదవ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చక్కటిగా ఈ పాంప్లెట్స్ ఇవ్వటం, ఎందుకంటే నివారణ ఇలాంటి నివారించటమే మనం చేయగలిగే ఏంటంటే వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పొగ త్రాగటం వల్ల ఏమేమి అనారోగ్యాలు వస్తాయి, అలాగే దోమకోటు వల్ల ఏమేమి వస్తాయి, ముఖ్యంగా ఏంటంటే ఈ సీజనల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఈ సీజన్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఈ ముందులే నివారణ చర్యల కోసం జాగ్రత్తలు పడటం కోసం చాలా వేడి నీళ్ళు తాగడం ముఖ్యంగా, అలాగే గోరువెచ్చని నీళ్లు వేడి చేసుకుని తాగడం, చేతులు శుభ్రంగా ఉండటం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వీటన్నిటి జాగ్రత్తల గురించి చక్కటి అవగాహనతో పాంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించిన సుప్రసిద్ధ సినీ నటి ఊర్వశి శారద మలయాళ సూపర్ స్టార్ గా గుర్తింపు. తెలుగు సినీ పరిశ్రమలోనూ శారదకు ప్రత్యేక స్థానం. ఊర్వశి శారద 80వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం 12వ రోజు విశేషంగా జరిగిన హోమాలు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పునః ప్రారంభమైన గ్రీవెన్స్ కార్యక్రమం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 7, తహసీల్దార్ కార్యాలయంలో 8 అర్జీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.